నమ్మకం అనే పునాదులపైనే భార్యాభర్తల బంధం నిలబడుతుంది. కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉండటమే దాంపత్య బంధం. ఆపదలో అండగా నిలవడమే కాదు, నేనున్నాను అన్న ధైర్యం ఇవ్వాల్సిన భర్తే చెప్పుడు మాటలు విన్నాడు. కట్టుకున్న భార్యను అనుమానించి దారుణంగా హతమార్చాడు. తనను వేధిస్తున్న వారి గురించి భర్తకు చెబితే కోపంలో వారిని చంపుతాడని ఆ ఇల్లాలు భయపడింది. కానీ చెప్పకపోవడం వల్ల వచ్చే అనర్థాన్ని అంచనా వేయలేకపోయింది. ఫలితంగా నిండు ప్రాణం బలైంది. అనంతపురం జిల్లా బెలుగుప్పకు చెందిన ఆంజనేయులు, గుంతకల్లుకు చెందిన శాంతికి 16 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 10వ తరగతి చదివే కుమారుడు, 7వ తరగతి చదివే కుమార్తె ఉన్నారు. ఆంజనేయులు లారీ డ్రైవర్ గా పనిచేస్తుండగా శాంతి కుటుంబాన్ని చక్కగా నడుపుతోంది. వీరి పచ్చని కాపురంలో ఓ కామాంధుడు చిచ్చురేపాడు. భర్తకు లేనిపోని మాటలు నూరిపోసి శాంతి హత్యకు పురిగొల్పాడు. బెలుగుప్పకి చెందిన తిప్పేస్వామి కన్ను శాంతిపై పడింది. చాలా రోజులుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. పలుమార్లు ఆమెను వశపరుచుకోవడానికి యత్నించగా శాంతి గట్టిగా హెచ్చరించింది. ఈ విషయాలన్నీ భర్తకు చెబితే కోపంలో తిప్పేస్వామిని ఏమైనా చేస్తాడని భావించింది. పైగా గ్రామంలో అందరికీ తెలిసి పరువు పోతుందని భయపడింది. అదే ఆమె చేసిన అతిపెద్ద తప్పు. ఇటీవల ఆంజనేయులు ఇంట్లో లేని సమయంలో తిప్పేస్వామి శాంతిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీంతో శాంతి గట్టిగా కేకలు వేయడంతో తిప్పేస్వామి పరారయ్యాడు. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. తిప్పేస్వామి వ్యవహారం బయటపడడంతో ఆ తప్పును కప్పిపుచ్చేందుకు ఆయన కుటుంబ సభ్యులు కుట్ర పన్నారు. తప్పంతా శాంతిదేనని, తాను రమ్మంటేనే తన తండ్రి అక్కడికి వెళ్లాడంటూ తిప్పేస్వామి కుమారుడు జయసింహ ఆంజనేయులకు ఫోన్ చేసి రెచ్చగొట్టాడు. లేనిపోని విషయాలన్నీ కల్పించి చెప్పడంతో ఆంజనేయులు కోపంతో రగిలిపోయాడు. తప్పుడు మాటలు నమ్మి ఇంటికి వచ్చి శాంతితో గొడవ పడ్డాడు. తాను అలాంటి దాన్ని కాదని, తిప్పేస్వామి వ్యవహారం ముందే చెబితే గొడవలవుతాయని ఇన్నాళ్లు చెప్పలేదని ఆమె ప్రాధేయపడినా వినలేదు. కోపంలో కొడవలతో శాంతిని నరికేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. అదే కొడవలు తీసుకుని ఆంజనేయులు ఊరిలో హల్చల్ చేశాడు. మరొకరి కోసం తాను వెతుకుతున్నానంటూ తిరగడంతో అందరూ భయపడిపోయారు. చివరకు తాను వెతుకుతున్న వ్యక్తి దొరక్కపోవడంతో అదే కొడవలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. శాంతి అనే ఆమెని వాళ్ళ భర్త ఆంజనేయులు కొడవలతో నరికి చంపేసినట్టు జరిగింది. ఈ భార్య శాంతికి వాళ్ళ ఊరిలో ఉండే తిప్పేస్వామి అతను చాలా సార్లు వేధిస్తూ తన కోరిక తీర్చమని వెంటపడేవాడు. సో వాళ్ళ ఏరియాలోనే ఉంటాడు. ఈ శాంతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒంటరిగా ఉంటే తిప్పేస్వామి అనే అతను ఆమెతో పోయి ఇట్లాగా ఆమె వాళ్ళ ఇంట్లోకి పోతేనే ఆమె కొంచెం గట్టిగా కేకలు వేస్తుంది. అప్పుడే వాళ్ళ తమ్ముడు ఇల్లు కూడా అక్కడే ఉంటుంది. ఆ పాప శాంతి వాళ్ళ తమ్ముడు ఇల్లు. వాళ్ళు అక్కడ వచ్చి చూస్తేనే వాడు అక్కడ ఇంట్లో నుంచి పారిపోతారు తిప్పేస్వామి. అట్ ది సేమ్ టైం ఆ తిప్పేస్వామి కొడుకు కూడా జయసింహ అనేవాడు వస్తాడు. వస్తేనే కొంచెం ఆమెనే తిడతాడు. వెంటనే ఫోన్ వాళ్ళ భర్తకు చేస్తాడు. ఆంజనేయులు అని శాంతి భర్తకు ఫోన్ చేసి ఇట్లాగా నీ భార్య అదుపులో పెట్టుకుంటావా లేదా, నీ నుంచి మా మర్యాద పోయింది, మామంతా దూరం అన్నాము, ఏమి నీకు ఆమె చంపనీకి షాక్ అవుతుందా లేదా, లేకుండా నన్ను చంపమంటావా, నువ్వు వస్తావా లేకుండా నన్ను చంపమంటావా అని వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఫోన్ చేస్తే వాళ్ళ భర్త బల్లారిలో ఉండే అతను ఇంకా ఇట్లా ఉంటే నా మర్యాద పోతా ఉంది. ఇంతకుముందు నుంచి కొంచెం అనుమానం పడుతుంటాడు వాళ్ళు భార్య మీద కూడా. ఇతను పోయి నువ్వు ఇట్లా ఉంటే నువ్వు మారవు, నేను సంతేగా నాకు మనశ్శాంతి రాదని చెప్పి సంపూర్ణంటారు. గొడవలు ఆల్రెడీ గొడవ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళ అక్క వాళ్ళు బాగుపడితే అందరూ ఉమ్మడి పెడతారు. ఉమ్మడి అది ఆపడానికి ట్రై చేస్తాను. చేసేప్పుడు కూడా అందరూ పక్కన దుబ్బి ఆమె విచక్షణ రహితంగా చంపి గొడవతో తీసుకుని పారిపోతారు. చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు తిప్పేస్వామి కుమారుడు అబద్ధాలు చెప్పి తండ్రిని రక్షించుకోగా ఊరిలో వాళ్ల చెప్పుడు మాటలు విని భార్య చెప్పే నిజం గ్రహించకుండా ఆంజనేయులు ఆమెను హత్య చేశాడు. బంగారం లాంటి భార్యను దూరం చేసుకోవడమే కాక తాను జైలు పాలై 2 బిడ్డలకు తల్లిదండ్రులను దూరం చేసి వారిని అనాథలుగా మార్చాడు.